హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్క్రీన్ షాట్ మూవీ. దిస్ ఇస్ రాజశేఖర్. ఈరోజు మనం ఇంటర్ చేయబోయేది మరెవరో కాదు, శివకాశీపురం ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారితో స్పెషల్ చిట్ చాట్ విత్ రాజశేఖర్. నమస్కారం సార్. సార్, మీరు ఒక రైతు అయి ఉండి ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది సార్? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం, సంగీతం అన్నా ఇష్టం. ఆ రకంగా ఎన్నో ఏళ్ళ నుంచి మంచి సినిమాలు ఏఎన్ఆర్ కానీ, ఎన్టీ రామారావు, ఆ తర్వాత శోభన్ బాబు, వీళ్ళందరూ ఎన్నో సినిమాలు చూసి అటువంటి క్యాసెట్లు మళ్ళీ దొరుకుతలే కానీ సినిమా క్యాసెట్లు తీసుకొని పెట్టుకోవడం జరిగింది. అట్లా చూస్తూ ఉంటే ఎన్నో రోజుల తర్వాత ఇట్లా అంజలిదేమో పరిచయం అయింది అన్నట్టుగా. మేడం గారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అని విన్నాము. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఆమె ఫస్ట్ నేను అక్కడ పుట్టపర్తిలో ఉన్న తర్వాత ఒకసారి నాకు ఆమె దగ్గరనే వేసినారు అన్నట్టు. ఆమె షిరిడి సాయి పర్తి సాయి దివ్యకథ టెలిఫిలిము షూటింగ్ జరుగుతుంది అక్కడ. అయితే నేను పుట్టపర్తి సాయిబాబా దగ్గర తాను ఉన్నప్పుడు, స్వామి ఉన్నప్పటి నుంచి చాలా ఏళ్ళ నుంచి వెళ్తున్నాను. నేను 20 years పైన అవుతుంది, 22 years అవుతుంది. ఫస్ట్ టైం నాకు స్వామి పోయినప్పుడే ఆయన నాకు అసలు ఆయనను చూడ్డానికి అని పోయి నాకు మెడికల్గా ఏమైపోయిందంటే, స్వామి నిజమైన భక్తుడు, భగవంతుడు కళ్ళ ముంగలు ఉన్నాడు, మన జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది, స్వామి సేవలు చేసుకుంటూ స్వామి దగ్గర సన్నిధిలో ఉండాలని ఒక మనసులో ఇదైపోయింది నాకు ఫస్ట్. ఆ రకంగా స్వామి దగ్గర పోయిన తర్వాత ఫస్ట్ టైమే స్వామి నా దగ్గరకు వచ్చి మీకేం కావాలని చెప్పి అడగడం, అక్షంతలు వేయడము ఇది జరిగింది. అదే రకంగా ఎప్పుడు వెళ్ళేది నేను. అయితే అక్కడ టెలిఫిలిం అది సీరియల్ జరుగుతుండే అన్నట్టుగా. అయితే అనుకోకుండా వాళ్ళు ఏం చేసిందంటే, విఐపీ లాగా మంచిగా చూసుకుంటాడు ఇలా అనే రకంగా నన్ను అక్కడ వేసినారు అన్నట్టు డ్యూటీ. అయితే అక్కడ వేస్తే వీళ్ళంతా చూసి ఇక నేను చేసే పనిని బట్టి వాళ్ళు కూడా బాగా ఇష్టపడేది వాళ్ళు. ఇక నాకు వీళ్ళంటే మరీ ఎక్కువ ఇష్టం. అయితే ఆమె అనేది నా డ్యూటీ అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను అంటేనంటే, అదేంద్రా అట్లా అని చెప్పేసి అని ఇక్కడ మన టైం ఎంతవరకే డ్యూటీ అంతవరకే ఎవరంటే వాళ్ళు ఉండదు అని అంటే, సరే నువ్వు ఎప్పుడైనా నేను మళ్ళీ నేను పిలిపించుకుంటాను, నువ్వు రా అట్లా అని చెప్పేసి చెప్పడము. అది ఒక ప్రతిసారి ఆమె కలిసినప్పుడల్లా, ఆమె వచ్చినప్పుడల్లా నన్ను పిలిపించుకునేది అన్నట్టుగా. నీకు డ్యూటీ ఎక్కడున్నా పర్లేదు, నన్ను కలిసిపో నువ్వు అని. నేను సేవదాలు చాలా మందిని చూసినాను, నువ్వు నాకు ఎందుకో నువ్వంటే ఇష్టం. అయితే మనసుతో పాటు నాకు కూడా ఇప్పటి నుంచి ఇష్టము. ఆమె ఒక సీతాదేవి అంటే ఆమె నిజంగా అంటే భగవంతుని స్వరూపం ఆమె. ఆ తర్వాత స్వామి కూడా ఆమె తల్లిగా ఎన్నుకున్నాడు అక్కడ. ఇక అటు నా మనసులో ఉండింది అక్కడ స్వామి దగ్గర జరగడం, స్వామిని కలవడం, ఇక్కడ ఈమె కలవడం. ఇక ఈమె కూడా నన్నంటే ఎక్కువ ఇష్టపడేది. ఇక ఆ రకంగా ఉండింది. నువ్వేం లేదు, నువ్వు నా ఇంటికి రావాలి నువ్వు అంటే, నేను మద్రాస్ ఎప్పుడు రాలేదు, నీకు ఎందుకు రా, నేను ఉన్నాను, నువ్వు రా, నేను ఇది చేసుకుంటాను, నువ్వు వచ్చేసే అని చెప్పేసి అంటే, ఆమెకు కొడుకులు కనకాభిషేకం చేసినారు అన్నట్టు. అప్పుడు ఆ టైం లోపల నాకు పిలిపిస్తే నేను వెళ్ళినా అన్నట్టు. వెళ్తే ఇక అప్పుడు మన కాంచనమ్మ వాళ్ళు ప్రతి ఒక్కరు చాలామంది పరిచయం. ఇంక వాళ్ళ ఇంట్లోనే ఉండేది నేను అప్పుడు. ఇక ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ ఉన్నా పిలిపించుకునేది. ఈమెకి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా నాకు ఇట్లా ఉండేది, నువ్వు వచ్చేసి అంటే నేను వెళ్ళేది. అట్లా ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేది అన్నట్టుగా, వీడు మన ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, నేనున్నా లేకున్నా రావాలి, వీడు చూసుకోవాలని వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు అమ్మ లేకున్నా ఆ లోటు లేకుండా చూసుకుంటారు వాళ్ళు బాగా. అయితే ఆ రకంగా అమ్మ పరిచయం దగ్గర 22 ఏళ్ళు అవుతుంది అమ్మ పరిచయం. సార్, మీరు ఎక్కడ పుట్టారు సార్? మీ ఎడ్యుకేషన్ ఏంటి సార్? నేను పుట్టింది కర్ణాటకలో, కర్ణాటక బిజాపూర్ డిస్టిక్, బిజాపూర్ జిల్లా. మరి తెలుగు అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు అంటే నేను చదివింది అంటే మాతృభాష కన్నడ, కాకపోతే నేను చదివింది ఇంటర్ వరకు తెలుగు మీడియం. ఇక్కడ చదివా సార్ లేకపోతే అక్కడ? నేను అక్కడ మామనార్ జిల్లాలో చదివిన, మామనార్ డిస్టిక్ నారాయణపేట అని చెప్పేసి అని అక్కడ మండలం. అక్కడ అది తెలుగు చదువుకోవడం అక్కడ అయిపోయింది. ఎడ్యుకేషన్ అంటే నాకేమో అంత ఇష్టం అనిపించలేదు. ఇక తర్వాత అట్లనే ఇక మా పొలాలు తీసుకొని, అయితే మా నాన్న వాళ్ళ కూడా పొలాలు బాగా అక్కడ కర్ణాటకలో చెరుకు పండించేది అని. అట్లా ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొంత మా తాత నాన్న వాళ్ళు బాగా ఇది చేసినారు అన్నట్టుగా.
వేరే వ్యసనాలలోనే అన్ని పాటు చేసుకొని ఇది చేసుకొని ఇదైపోయింది. సార్ మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, ఎందుకు రావాలనిపించింది సార్? ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు సార్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను సెటిల్ అవ్వాలి అని? సెటిల్ కావాలి నేను ఏమో అనుకునేది ఏంటంటే అవి చూడడం ప్రతి ఒక్కరిని ఇష్టపడేది, ప్రతి యాక్టర్ని ఇష్టపడేది, చేసేవాళ్ళని. ఇక అట్లా ఇది ఉండింది. అనుకోకుండా నేనే ఇట్లా సినిమాలో పోవాలి, ఏదో ఒక దాంట్లో రూల్ కనిపించాలి నేను అనే ఆలోచన తగిలింది. అందులో అమ్మ ప్రతి ఒక్కరు అనేది నీకు అమ్మ ఉన్నారు కదా మరి ఏం చేయాలంటే ఆమె ఈ సినిమాలు తీయడం ఆపేసినారు వాళ్ళు. ఆ టైంలోనేమో నేను కలవలేదు అమ్మని. ఆమె ఇదైపోయిన తర్వాత నేను ఆమె కూడా నేను ఎవరే నువ్వు అడిగింటే నేను దీంట్లో నేను అడగడం నేను వచ్చింది నీ దగ్గర సేవ చేయడానికి. అక్కడ నా పరిచయం అట్లా అయింది. కానీ నేను నీతో సినిమా తీస్తాను నీతో కలుస్తాను అని అయిపోయిన తర్వాత ఆమె ఇద్దరు ప్రేమ వల్ల ఆమె అప్పుడు అనుకోవడం. మేము ఫస్ట్ అయినా మనం పోయింది ఏ వర్క్ చేయడానికి పోయినా వాళ్ళకు మెప్పించాలి. ఆ వర్క్ లోపల మనం ఏ దాని విషయంలో పోయినా ఆ దాని విషయంలోనే మనకు కరెక్ట్గా ఇది కావాలి. ఆ రకంగా నేను పోయింది వాళ్ళ దగ్గర సేవ చేయడానికి, ఆ రకంగా వాళ్ళని మెప్పించుకున్నా. తర్వాత వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్గా చేసిన తర్వాత నేను అడగడము, ఆమె ఇష్టపడుకోవడం, చేద్దామని చెప్పడం. తర్వాత ఆమె మధ్య లోపల ఆమె స్వామి ఎప్పుడైతే సత్యసాయిబాబా చనిపోయిన ఆయన ఇదైన తర్వాత ఆమె కూడా ఎక్కువ మనోవేదంతో ఆమె ఇదైపోయింది అన్నట్టుగా. సార్ మీరు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారని విన్నాము, ఏమేమి షార్ట్ ఫిలిమ్స్ సార్? మెయిన్ లోడ్ ఫస్ట్ ఒకటి ఏంటంటే మనసా ఎందుకే తొందర అని చెప్పేసి మన అశోక్ రెడ్డి అని చెప్పి ఒక డైరెక్టర్ ఆయన దాంట్లో హీరోయిన్కి తండ్రిగా ఇది చేసినాను. తర్వాత మా సార్ ఏమో ఇది కథ అని చెప్పేసి షార్ట్ ఫిలిం తీసిండు హరి సార్. అందులో కూడా ఫాదర్ క్యారెక్టర్, అందులో కూడా హీరోయిన్కి తండ్రిగా చేసిన. అయితే దాంట్లో నా బాబు కూడా హరీశ్వర్ అని మా బాబు, వాడు కూడా దాంట్లో చేసిండు అన్నట్టుగా హీరోయిన్కి చెల్లెలు తమ్ముడిగా. అదే నాకు షార్ట్ ఫిలిం తీసిన తర్వాత మా అల్లుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టుగా. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే మా అల్లుని కూడా ఒకసారి అంజలిదేవ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినాను. వాడు ఇంకా డిప్లొమా అయిపోయింది ఏమీ ఇది కావటం లేదు మరి ఎట్లా అంటే ఈయనని మా దేవమ్మ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు సుశీలమ్మని పిలిపించి ఇట్లా ఉన్నాడు మన మోహన్ బాబు అల్లుడు అంటాను అని అంటే, అరే మరి ఇన్ని రోజులు చెప్పలేదు అని అంటే, సరే ఇప్పుడు ఒకటి ఈయన మొత్తం ఇదైపోయింది ఇప్పుడు మీరే అంటే, అప్పుడు ఈయనని మన ఇది లవ్ స్టేట్స్ అని చెప్పేసి అనే ఫిలింకి వాళ్ళే ఉండి ఇప్పించినారు అన్నట్టు. ఫస్ట్ మూవీ లవ్ స్టేట్స్. లవ్ స్టేట్ అంతకుముందు గులాబీ తీసిండు, కాకపోతే అది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది తీసిండు అన్నట్టు. సార్ సాంగ్స్ అన్నీ మీ మూవీలో శివకాశీపురంలో మూవీలో సాంగ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి సార్. పల్లెటూరు వాతావరణమే తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే అక్కడ ఉన్నది సిచ్యువేషన్ మొత్తం పల్లెటూరులో జరిగేది కదా, అది కథాంశం మొత్తము పల్లెటూరులో ఉండింది. అది దాని ప్రకారంగా అక్కడ చేయటము, దానికి అనుగుణంగా పాటలు. సార్ లిరిక్ రైటర్స్ ఎవరు సార్ మీ మూవీకి? చంద్రమౌళి ఆయన ఒక ఆయన ఉన్నాడు, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొక ఆయన గద్వాల దగ్గర ఒక ఆయన టీచరు, ఆయన ఒక ఆయన. సార్ ఒక సాంగ్ వచ్చేసి మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారంట, ఏ సాంగ్ సార్ అది? అమ్మ సాంగ్ అన్నట్టుగా. అది ఎవరో పాడితేనన్నా ఈయన పాడితే కొంత బాగుంటుంది, ఇంకోటి మనం బాలసుబ్రహ్మణ్యంతో కూడా పాడించినాము, ఆయన బాడి మన దాంట్లో ఈయన కూడా ఉన్నాడు అని ఒక దీంతో. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళని మనం ఫస్ట్ మనం చిన్నగా ఉన్నాము, మనం ఆయనతో కలిసి ఇది చేయడం కూడా నాకు బాగుంటుంది, ఒక పాట పాడించుకోవాలని చెప్పి ఆయనని రిక్వెస్ట్ తోటి ఇది చేసుకుంటే ఆయన కూడా ఇది చేసినాడు. సార్ మిగతా పాటలు ఎవరు పాడారు సార్? ఇక హేమచంద్ర అని మా పవన్కి అందరు తెలుసు, ఇంకా ఆయన నుండి ఎవరెవరితో బాగా ఇదవుతున్నాయి, హేమచంద్ర అని వాళ్ళతో నజీర్తో అట్లా. సార్ మీరు పల్లెటూరు వాతావరణం తీశారు, మళ్ళీ హర్రర్ ఓరియంటెడ్ హర్రర్ ఎందుకు మిక్స్ చేశారు సార్ ఆ మూవీలో? అంటే పల్లెటూరు లోపల అక్కడ జరిగిన సిచ్యువేషన్ హర్రర్గా, అక్కడ పల్లెటూరు లోపల ఏదంటారు అది భానుమతి చాతబడి అని ఇటువంటివన్నీ పల్లెటూరులోనే ఉండింటాయి. అక్కడున్న కథాంశాన్ని బట్టే అక్కడ ఇది చేయడం. అక్కడ మనకు కోట అని చెప్పేసి గడి అని చెప్పేసి అని వాళ్ళు మాకు హెల్ప్ చేసినారు అన్నట్టుగా. కాశీపేట లోపల మాకు వాళ్ళు దూరంలో వాళ్ళు ఇల్లు అన్నట్టు, వాళ్ళు మన రామ్మోహన్ రావు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు విక్రమ్ అని చెప్పేసి అని ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మాత్రం మాకు అసలు చిరాగ్గా వాళ్ళు ఉండింటే మేము ఆ సినిమా కూడా తీయలేకుండా.
వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి మంచి మనస్తత్వంతో మాకు ఎప్పుడు వెళ్ళినా మాకు సినిమా మొత్తానికి వాళ్ళు బాగా హెల్ప్ చేసింది. వాళ్ళ హెల్ప్ చాలా ఉంది. మా సినిమాకు కారణం ముఖ్యంగా వాళ్ళ హెల్ప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడైనా షూటింగ్ తీయడానికి పోయినప్పుడు ఏదో విషయంలో వాళ్ళు ఏదో ఒకరి ఇంట్లో అటు ఇటు అంటే మనం తీయలేము కూడా. మనం సినిమా మంచిగా తీయటానికి కారణం వాళ్ళు కూడా మనకి చాలా. వాళ్ళకు మేము ఏం ఇచ్చినా కూడా వాళ్ళకు తక్కువనే. వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. వాళ్ళు మన పెద్దవాళ్ళు, పెద్ద మనసు, పెద్ద మంది వాళ్ళే అంతే. ఇంకా సార్ మూవీ జరిగే వర్కింగ్ టైంలో డిమానిటైజేషన్ జరిగినప్పుడు మీరు నోట్ల రద్దుతో కొంచెం బాగా ఇబ్బంది పడ్డామని విన్నాము. నోట్ల రద్దు మేమేమో ఎక్కడెక్కడో నాలుగుకి చెప్పేసి ఏమో అమ్ముకొని ఏమో చెప్పుకొని ఎక్కడి నుంచో మనకు ఇది చేసుకునే ఉండి అంటే ఆ టైంలో నోట్ల రద్దు అన్నప్పుడు నేను చాలా బాధపడిన అన్నట్టు. తర్వాత మళ్ళీ అందరికి కూర్చుని పెట్టేసి చెప్పేసినాం అన్నట్టు, ఇట్లా అవుతుంది, మీకు టైం ఉంది కదా, ఇవే పేమెంట్ తోటే ఇచ్చేస్తామేమని. ఇంకోటి మేము బిఫోరే పేమెంట్ ఇచ్చుకుంటూ పోయినాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిఫోర్ పేమెంట్ ఇచ్చేసినాం అన్నట్టుగా. ఇప్పుడు దాన్ని పెట్టుకుంటే లాభం లేదు, ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది, మన పని ఎప్పుడన్నా చేసుకోవచ్చు. సార్ షెడ్యూల్ ఏమైనా మీకు అంటే ఒక షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ మళ్ళీ క్యాన్సిల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయి. షెడ్యూల్ ప్యాకప్ పెట్టుకొని చేసిన ఒక 4-5 సార్లు జరిగింది. ఓకే సార్, ఆ షెడ్యూల్ టైంలో ఏమైనా మీకు ఇబ్బందులు ఏమి రాలేదు సార్? ఒక డిమానిటైజేషన్ తప్ప మిగతా ఏం ఇబ్బందులు రాలేదా? ఇబ్బందులు సినిమాకి ఇబ్బందులు, మన ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ ఉన్నా ఇబ్బందులు ఉండింటాయి. అటువంటివి నాకు తెలుసు, మన ఇంటి వరకు తెలుసు. ఇప్పుడు ఆడ కొత్తగా ఇబ్బందులు వస్తుంటేమో అది నిజమే, అది అట్లా ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితిని బట్టి రావచ్చు, వచ్చినాయి సర్దుకొని మళ్ళీ మనం ఏమనుకున్నా అది పూర్తి చేసుకోవాలి కాబట్టి ఇక దాన్ని వెనక పడాల్సిందే. మళ్ళీ వదలడానికి అయితే పోలేదు, మనం పూర్తి చేసుకున్నాము. వాళ్ళు చెప్పినట్టు వెంటపడి మళ్ళీ చేయించుకోవడం. హీరో డేట్కు, హీరోయిన్కి, ఇక వేరే వాళ్ళకి, ఇప్పుడు చమక్ ఉన్నాడు, వీళ్ళందరూ ఇంకో డేట్ ఇట్లా అట్లా చెప్పినా వాళ్ళని సర్దుకొని పోయి మళ్ళీ ఎటు తిరిగి చేయించుకోవాలి మనం. సార్ కమెడియన్స్ని జబర్దస్త్ వాళ్ళని తీసుకున్నారన్నా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారా సార్? ఎవరైనా అయినా మన ఇటుక కామెడియన్స్ దాంట్లో పోయి రాము అని ఉన్నాడు ఒక ఆయన, నవీన్ అని చెప్పేసి అని జబర్దస్త్ దాంట్లో ఇటుక నవీన్ అని చెప్పేసి అని, చమక్ చంద్ర, సూర్య అని చెప్పేసి అని ఆయన మంచిగా రూల్ అయినది. ఆ తర్వాత ఉన్నారు అంతా. మాకు ప్రతి ఒక్కరు వాళ్ళకి తగ్గట్టుగా మంచి కావాల్సినంత సాయం చేసినారు మాకు. సార్ హీరోని మీరు చక్రవర్తి గారి మనవడు అన్నట్టు తీసుకున్నారంట, అతను పరిచయం ఎలా అయిపోయింది సార్ మీకు? హీరోని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు హీరో అంటేనంటే ఆయన ఇప్పుడు వాళ్ళ తండ్రి లేరు, తాత లేరు, వాళ్ళిద్దరూ మంచి సంగీతంలో ఇది దిట్టలు వాళ్ళు. ఇక మనకి అవకాశం ఆయన ఉన్నాడు అని తెలిసిన తర్వాత మనం ఎందుకు వదులుకున్నాము? మనకు ఆ దిట్టను ఒక మనం పెట్టుకుంటే, ఇప్పుడు ఎవరో తెలియని కొత్త వాళ్ళని తీసుకొని నా దాంట్లో కొత్త వాళ్ళని తీసుకొని చేసుకుంటే ఈయన ద్వారా మేము వచ్చినామని వాళ్ళకు పేరు ఉంటుంది. అయితే అటువంటి వాళ్ళని తీసుకునే అవకాశం నాకు దొరికిందంటే నేను కూడా కొంత తృప్తి పడినా అన్నట్టుగా. సార్ అట్లని మీరు చెప్పింది కరెక్టే సార్, బట్ ఏంటంటే ఫస్ట్ కొత్త వాళ్ళని తీసుకుంటే అన్ని మీరు నేర్పించాలి కదా సార్. ఇక నేను కూడా నేర్చుకునే చేస్తున్నా కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటే పోతే మళ్ళీ ఒకరు రాలేరు కదా. అందరు నేర్చిన వాళ్ళే రావాలంటే కదా కొత్త వాళ్ళు కూడా నేర్చు చేయాల్సిందే కదా. హీరోయిన్, హీరో కొత్త వాళ్ళే, ప్రొడ్యూసర్ మీరు కొత్త వాళ్ళే, అందరూ కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేస్తారు కదా సార్. ఇవన్నిటికీ కారణం దైవ సంకల్పం. నేను చేసింది ఏం లేదు, వాళ్ళు చేసింది. ఇవన్నీ దైవం ఎవరితో. ఇప్పుడు ఒక ఊరగాయ పెడుతున్నామంటే ఎక్కడిదో ఉప్పు ఎక్కడిదో కాయ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడొచ్చి పెడితే అవి కలుస్తుంటే ఎంతో ఇది ఉంటుంది. దైవం నా చేతితో అట్లా చేసింది, నేను చేసింది ఏం లేదు దాంట్లో. సార్ హీరో చక్రవర్తి గారి మనవడు అన్నారు, బట్ మీరు అన్నీ నేర్పించారా సార్? అతను స్టార్టింగ్ నుంచి మొత్తం అతనే చేశారా సార్ యాక్టింగ్ పరంగా? ఏదైనా ఒకసారి చెప్పేసరికి తొందరగా క్యాచ్ చేసుకునే గుణం ఆయనది. ఒకసారి చెప్పేసిన తర్వాత రెండోసారి చేయడం, ఆయన యాస్టీజ్గా కరెక్ట్గా, మనం ఎక్కువ ఆయనతో ఇది కాలేదనుకో మంచిగా ఇది చేస్తుంటాడు. సార్ భక్తి వైపు మీరు ఎక్కువగా ఉన్నారని విన్నాము. పుట్టపర్తి సాయిబాబు గారు అంటే మీకు బాగా ఇష్టమని. పుట్టపర్తి సాయిబాబు గారి దగ్గర మీ రోల్ ఏంటి సార్? అక్కడ ఆ ఆశ్రమంలో మీరు ఏం చేశారు సార్? పుట్టపర్తి సాయిబాబాని చూడాలని కూడా నాకు లేకుండే ఒక టైంలో. అయితే బలవంతంగా మా ఏరియా లోపల కన్వీనర్స్ వాళ్ళు నన్ను తీసుకెళ్ళినారు అన్నట్టుగా. స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామంటే సరే ఇక నాకు ఇష్టం లేకుండా వెళ్ళిపోయినా. పోయిన తర్వాత స్వామి అప్పుడు ఎంత 69 బర్త్డే ఉంటుంది స్వామికి. అప్పుడు 69వ బర్త్డే స్వామిది. అప్పుడు
శివరాత్రికి ఫస్ట్ నేను వెళ్ళాను అన్నట్టు వీళ్ళతో కలిసి. పోయినప్పుడు స్వామిని చూస్తుంటే కలియుగంలో కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కానీ మేము చూడలేదు. రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, మేము చూడలేదు. కాకపోతే ఈయన కలియుగంలో ఒక భగవంతుడు తిరిగి అంతమందికి అన్ని విధాలు చూస్తున్నాడు. అవన్నీ చూస్తుంటే మెంటల్గా ఇదైపోయాను అన్నట్టుగా. మనం అసలు పుట్టి దైవం ఎక్కడో తెలియకుండా మనమే తినడం, మనమే చేసుకోవడం, నాకేదో ఇదే మెంటల్గా ఇదే ఆయన పాదాలు స్పర్శ తాకాలని ఒకటి మనసులో ఇదైపోయింది. అయితే స్వామికి 71వ బర్త్డే నుంచి నేను సేవలకు వెళ్ళిన. 70కి కూడా అక్కడ ఉన్నా. అప్పుడు మన ఎవరు పివి నరసింహరావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, సీఎం చంద్రబాబు నాయుడు, అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళు, పివి నరసింహరావు వీళ్ళందరూ, వాళ్ళంతా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు అక్కడికి. నేను కూడా పోయినప్పుడు స్వామికి 71వ బర్త్డే నుంచి సేవలకు వేసి పోయినాను అన్నట్టు. అయితే అప్పుడు అంజలిదేమ్మ వాళ్ళు, సుశీలమ్మ వాళ్ళంతా అక్కడ ఉంటే నాకు వాళ్ళ దగ్గర డ్యూటీ వేసినారు అన్నట్టుగా అక్కడ. అయితే అక్కడ స్వామి పాద నమస్కారం తీసుకోవాలంటే అక్కడ మనం సేవలు చేయాలి కంపల్సరీగా. మనము 10 రోజులు ఉండి అక్కడ సేవలు చేస్తే అప్పుడు స్వామి పాద నమస్కారం ఇచ్చేది. నాకు పాద నమస్కారం తీసుకోవాలి స్వామి దగ్గర, స్వామిని స్పర్శ కావాలని ఆలోచన ఉండేది నాకు. మనం ఇప్పుడు అహల్య రాయిగా పడి ఉండింటే స్వామి యొక్క రాముని పాదధూళి తాకితేనే ఒక మనిషిగా ఇదైపోయింది. మళ్ళీ ఈయన అంత భగవంతుడు, ఆయన స్పర్శ మనకు తాకితే మనం ఎంతైనా కాగలుగుతాం. ఆ ఒక ఆలోచనతో ఆయన స్పర్శ కావాలని ఫస్ట్ అక్కడ సేవలు చేస్తూ ఉన్నాను. అనుకోకుండా నాకు స్వామి నీకేం కావాలని అడగడము, అక్షంతలు వేయడము, ఇక స్వామి పాద నమస్కారం దొరకడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు, సంవత్సరానికి 4 సార్లు, ఇప్పుడు సంవత్సరానికి 6 సార్లు కూడా సేవకి వెళ్తుంటాను నేను. ఆ రకంగా చేస్తూ పోతుంటే అయితే నాకు ఒకటేముందంటే స్వామికి నచ్చేటట్టుగా నేను ఉండాలి అక్కడ. మనం సేవకాన్ని పోయినాము, సేవలు చేయాలి, కరెక్ట్గా చేసిన తర్వాత ఆయనకు నచ్చుతుంది, మళ్ళీ మనకు ఇదవుతుందని ఆ రకంగానే చేస్తూ పోతుంటే తర్వాత స్వామికి 5 సంవత్సరాల తర్వాత నాకు వీళ్ళ దగ్గర వేసినారు. సుశీలమ్మ, అంజలిదేవమ్మ వీళ్ళు షిరిడి సాయి, పత్తి సాయి అని టెలిఫిలిం అక్కడ ఇదవుతుంది. అయితే నా డ్యూటీలో నేను ఇది ఉండగా వీళ్ళు అక్కడ వేసినప్పుడు నాకు అనిపించింది ఇది అందరికి దొరికింది, నాకు దొరికిందంటే మనం కరెక్ట్ చేస్తేనే ఈ అవకాశం దొరికింది అని. అదే దీంట్లో వాళ్ళకి అన్ని విధాలు మనం కరెక్ట్గా ఎప్పుడు ఏ టైంలో ఏం కావాలంటే తెచ్చి ఇవ్వడం వాళ్ళనేది సేవదాలు. మేము చాలా మందిని చూసినాము, అడ్డైటీ కాగానే పోతారు, మాకు చెప్పింది సరిగ్గా తేరు, ఏదో ఒకరు అంటుంటే నువ్వు ఎందుకు రా ఎప్పుడు అన్ని అన్న కూడా మా ముంగల్నే ఉండి నీకేం కావాలి అన్ని చూసుకుంటుంటా అంటే మా స్వామి మాకేసినాడు. మీకు సేవ చేయడం కూడా నాకు నువ్వు ఒక సీతాదేవిగా నాకు అనిపించినావు. తర్వాత నేను నిజంగా ఇప్పుడు చూస్తున్నావు, నువ్వు ఒక దేవత మాదిరిగా మిమ్మల్ని ఆరాధన చేయడం స్వామిని చేసినట్టే అవుతుంది. నాకు నీ సేవలు చేస్తుంటే నేను డైరెక్ట్ స్వామికి చేసినట్టే అవుతుంది అని ఆ రకంగా ఇది చేసుకుంటే ఆమె మనసేమో ఇక మొత్తానికైతే నువ్వు ఎప్పుడొచ్చినా ఇట్లా నాకు కలువు, ఆ తర్వాత మా ఇంటికి రాని ఆమె చెప్పడం, ఆ ఒక ప్రేమనే ఆ అమ్మకు నాకు బాగా ఇదైపోయింది. వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ ఉన్నా నన్ను పిలుచుకునేది. వాళ్ళతో పాటు వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కొడుకులు వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు స్వామికి చాలా మంచి డివోటీ. వాళ్ళు కూడా అందరూ స్వామి అంటే వాళ్ళ ప్రాణం కాబట్టి అదే రకంగా వాళ్ళు కూడా నన్ను పిలుచుకోవడం, నేను వాళ్ళ దగ్గర వెళ్ళడం. అయితే ఒకటేముందంటే ఇవన్నీ రావటానికి మనం చేసే పని కరెక్ట్గా ఉందంటే స్వామి అన్నీ సమకూరుస్తున్నాడు అనుకోవడం. ఆ రకంగానే అమ్మ పరిచయమే దగ్గర ఆమె నుండి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. సార్ బ్యాక్ టు మూవీ గురించి వెళ్తే ట్రైలర్స్ చూస్తుంటే సూపర్ ఉన్నాయి సార్. ట్రైలర్స్ బాగున్నాయి. ట్రైలర్స్ కటింగ్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నా సార్? ప్రతిదీ డైరెక్టరే తానుండి చూసుకున్నాడు. ఒకవేళ డిఓపి చేసినవి కొన్ని ఉన్నాయి, ఆయన కంటే ఇంకా మెరుగుదిద్దాలని తాను చేసుకునే ఉన్నాయి. కానీ ఆయన కేరళలో ఉంటాడు, ఆయన చేసి ఇచ్చిన దానికంటే ఇంకా మంచి మెరుగుదిద్దుకోవాలని ఈ నుండి తాను చేసుకున్నాడు అన్నట్టు. సార్ మీ మూవీ చూడాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? మీ మూవీ చూడాలి అంటే ఒక ప్రేక్షకుడు మీ మూవీ చూడాలంటే మీరు ఆడియన్స్కి ఇచ్చే సలహా ఏంటి సార్? ఆడియన్స్కి చెప్పేది అయితే ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ ప్రతి ఒక్కరు ఇంతవరకు విన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా వినాలని తెలియక వినని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు అయితే బాగుందని చెప్పిన వాళ్ళు ఉండరు. అయితే సాంగ్స్ ఎట్లున్నాయంటే మన దీనికి ఫిలింకి అక్కడున్న సిచ్యువేషన్ అనుగుణంగా ఉన్నాయి పాటలు ప్రతి ఒక్కటి. ఆ పాట వింటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అన్నట్టుగా. ఆ తల్లికి ఒక కొడుకు ఒక దాని గురించి
బాలసుబ్రహ్మణ్యం పాడిన దానికి ఆ పాటకు మనసు ప్రతి ఒక్క దాంట్లో నీళ్ళు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. ఈ ప్రేమ విషయాల లోపల కూడా వాళ్ళిద్దరు ప్రేమికులు విడిపోవడము, ఇది కావడము, అవన్నీ ప్రతి ఒక్కటి మాటల్లో చెప్పినట్టుగా పాటల్లో ఉన్నాయి అన్నట్టుగా. ఆ రకంగా ఇక తర్వాత సినిమా చూసే ఏదో ట్రైలర్ కానీ ఇటు చూస్తే సినిమా బాగుందని ట్రైలర్ చూసిన వాళ్ళు కంపల్సరీగా ఇదవుతుంది. కాబట్టి నేను చేసినాను నేను బాగుందని చెప్పే కంటే వాళ్ళు బాగుందని చెప్పేది ఎక్కువ బలంగా ఉండి ఉంటుంది. ఆ బలం అది పెట్టుకుంటుంది, నేను చెప్పేది కాదు. సార్ చిన్న చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకట్లేదు కదా సార్, ఆ ప్రాబ్లం మీరు ఎలా ఫేస్ చేయగలుగుతారు? అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మీరు ఎలా? ఇప్పుడు అవన్నీ ఇంకా నాకు అంతవరకు నేను ఆ స్థాయికి రాలేదు. ఇంకా ఇట్లా ఉన్నాయని ఉంటాయని. ఇంకా ఇప్పటికైతే మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మన రామ్మోహన్ రావు గారితో కలిసినాము. ఆయన కూడా అన్నాడు మీకు ఏ సాయం కావాలన్నా నేను ఇచ్చేస్తాను, మీరు చేయండి అట్లా అని చెప్పేసి అని. ఆయన సహకారం ఉంటుంది. సార్ మీరు నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమైనా వింటున్నారు సార్? అంటే నెక్స్ట్ మూవీస్ సంబంధించి ఏమైనా చేయాలని కానీ ఆ ప్లానింగ్ ఏమైనా ఉన్నా సార్? నెక్స్ట్ అంటే చేయాలని ఉంది. కాకపోతే ఇది కథలు వింటున్నారా? కథల్లో వారానికి 15 దినాలకు వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నారు స్టోరీలు ఉన్నాయని చెప్పేసి అని. అయితే ప్రతి ఒక్కరికి స్టోరీ కొందరు చెబుతూ ఒక 10 సార్లు చేస్తున్నా వాళ్ళని ఎందుకు తిప్పాలని చెప్పేసి అని నేను టైం చెప్తాను. ముందు మొదటి సినిమా ఒకటి బయటికి రాని, వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. మీరు తిరగడం నాకు ఫోన్ చేయడం ఎందుకు. సార్ మీ మూవీ ఎప్పుడు బయటకు వస్తుంది సార్? ఏ టైంలో అని, ఎప్పుడు ఏ మంత్లో వస్తుందని? సెన్సార్కు 3-4 డేస్లో వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ మంత్ కావచ్చు, ఈ మంత్ ఎండింగ్ కావచ్చు. సార్ మీరు ఆశించిన స్థాయికి మీ మూవీ వెళ్ళాలని, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సాయం స్వామి ఇంతవరకు నేను అనుకోవడం ఏంటంటే ఇంతవరకు తెచ్చిన ఆయన నన్ను ఎక్కడ తీసుకుపోవాలని ఆయనకు తెలుసు. కానీ నేను ఆ దైవానే నమ్ముతాను. నేను ఇప్పుడు నేను కింద పడి మీనపడి రావాలని లేదు. ఆయన పంపిస్తే నేను దాకొచ్చిన నేను ఇక మీదట్టు కూడా ఆయనే నడిపిస్తాడని నేను అనుకుంటున్నా. అది ఎవరి ద్వారా ఎవరు అనేది ఆ దైవ ఆయనే దూరుతాడు వాళ్ళ దగ్గర. ఎవరి రూపంలో వచ్చి చేస్తాడో ఆయనే చేస్తాడు అనుకుంటున్నాను నేనైతే.